గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పోలీసు తూటాలకు అమరుడైన కామ్రేడ్ రియాజ్ ఉరఫ్ వెంకటేశ్వర్లు సతీమణి లక్ష్మీదేవి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అంటే కామ్రేడ్ రియాజ్ గారు పోలీసు తూటాల కంటే ఎన్కౌంటర్లో అమరుడై నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. అసలు రియాజ్ గారి కుటుంబ నేపథ్యం? మొదటగా బదనకల్ అమరులైనటువంటి రియాజ్, రాజు, విజయ్, గౌతమ్లకు విప్లవ జోహార్లు అర్పిస్తూ నేను మొదలు పెడతాను. కామ్రేడు రియాజు 71లో ఒక పట్టపు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అనగారిపాలెం అనేటటువంటి ఒక చిన్న కుగ్రామంలో 1971లో అలివేలమ్మ, చెంచంగారి అలివేలమ్మ శెట్టి గార్ల ప్రథమ పుత్రుడు. అయితే వీళ్ళ నేపథ్యం ఏమిటి అంటే 200 సంవత్సరాలకు పూర్వం చెన్నై నుంచి వలస వచ్చినటువంటి కుటుంబం ఇది. అంటే కుటుంబం కాదు, ఈ జాతి ఏదైతే పట్టపోళ్ళు సముద్రపు తీర ప్రాంతం వెంబడి బ్రతుకుతూ సముద్రం మీదే వాళ్ళ జీవన విధానం కొనసాగించేటటువంటి ఈ పట్టపోళ్ళు 200 years బిఫోర్ వచ్చారు. అయితే వీళ్ళకి భాష కానీ వాళ్ళ మాట్లాడేదానికి లిపి లేనటువంటి భాష. అటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చి తాను ఇంజనీరింగ్ వరకు త్రిబుల్ ఈ ఇంజనీర్ చేసినటువంటి వ్యక్తి. అయితే తను వచ్చినటువంటి ఈ నేపథ్యము, ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క సాధక బాధకాలను విద్యార్థి దశలో తాను ఇంటర్ చదివేటప్పుడే 1998 ఆ క్రమంలో కావలి జవహర్ భారతిలో విద్యార్థి దశకంలో ఉండగానే పీడిఎస్ రాజకీయాలకు వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు, సమాజం పట్ల ఆ రోజు ఉన్నటువంటి అంకిత భావంతో ఉన్నటువంటి చేసేటటువంటి విద్యార్థి కార్యక్రమాలకి ఆకర్షితుడైనటువంటి వెంకటేశ్వర్లు ఈ పీడిఎస్ ఉద్యమంలో చేరడము, అక్కడ నుంచి అంచెలంచెలుగా ఒక జవహర్ భారతి విద్యా కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది విద్యాదశకంలో. ఆ రోజు ఆయన విద్యార్థి ఉద్యమంలో ఉండగానే 1991లో క్యాపిటేషన్ మూమెంట్ అనేటటువంటిది ఉవ్వెత్తున జరిగింది. ఆ రోజు 1991లో జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ కాలంలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినటువంటి క్రమంలో క్యాపిటేషన్ మూమెంట్ ఉవ్వెత్తున నడిచింది. నడవడమే కాకుండా తాను టెక్నికల్ కోఆర్డినేషన్ కమిటీ, ఇప్పుడున్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఆ రోజు ఏపీగా ఉంది కాబట్టి దానికి టెక్నికల్ కోఆర్డినేషన్ స్టేట్ కమిటీ కన్వీనర్గా ఉన్నాడు. అలాగే పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కామ్రాడ్ మారోజు వీరన్న ఆ రోజు అధ్యక్షుడిగా ఉంది. మొత్తం ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపడము, కోర్టులో రిట్ అయ్యడము, అది విద్యార్థి ఉద్యమానికి అనుకూలంగా రావడము, జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోవడము, పరిస్థితి ఏర్పడము అనేటటువంటిది జరిగినటువంటి సందర్భం. అది పీడిఎస్ కానివ్వండి, టెక్నికల్ కోఆర్డినేషన్ కమిటీగా కామ్రేడ్ రియాజు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కృషి ఫలితం అవనివ్వండి, ఆ రోజు ఆ గవర్నమెంటు దిగిపోయేటటువంటి పరిస్థితులకి దారి తీసింది. అంటే మీకు రియాజ్కి ఎలా బంధం? అంటే అరేంజ్డ్ మ్యారేజా లేదంటే మీరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు? కామ్రేడ్ రియాజ్ది నాది మ్యారేజ్ విషయంకి వస్తే, మాది కూడా మా ఫాదరు బిహెచ్పివి ఎంప్లాయీ, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడరు. అట్లానే ఈ సమాజం కోసం అప్పుడున్నటువంటి ధరల మీద, ఇప్పుడు పత్తి రైతుల మీద అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడము, నాటికలు వేయడము చేసేటటువంటి. మాది విశాఖపట్నంలో ఆయన బిహెచ్పివి ఎంప్లాయీ. అయితే అక్కడ ఆయన ఉద్యోగస్తుడుగా ఉంటూ ఈ కార్యక్రమాలకు వెళ్ళడం, ట్రేడ్ యూనియన్ సమస్యల మీద వెళ్ళడం, తనతో పాటు నేను వెళ్ళడం వల్ల నేను కూడా ఆ ఉద్యమాలకు ఆకర్షితమై 90s నుంచే నేను పీడిఎస్ విద్యార్థి ఉద్యమంలో ఉన్నా. ఆ విధంగా పీడిఎస్ విద్యార్థి ఉద్యమంలో
అక్కడ అంటే మీరు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు? నేను విశాఖపట్నంలో చదువుకుంటే పీడిఎస్లో వర్క్ చేశాను. ఓకే. పీడిఎస్ ఉద్యమంలో పనిచేశాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి మా ఫాదర్ వాళ్ళ ట్రేడ్ యూనియన్ నాయకుడు కామ్రేడ్ ఆర్పి గారు, అలాగే ఇక్కడ తను పనిచేస్తున్నటువంటి ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కలిసి మాట్లాడుకొని అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. మాది 2000లో అరేంజ్డ్ మ్యారేజ్. అది కూడా రాష్ట్ర బీడీఎస్ జనరల్ కౌన్సిల్ అయిపోయిన తర్వాత మేము అంబేద్కర్ భవనం కచ్చర్మిట్ట దగ్గరే మా వివాహం అనేటటువంటిది జరిగింది. కావలి కచ్చర్మిట్ట. ఆ తర్వాత ఇక్కడ అంబేద్కర్ గారు, అలాగే ఏదైతే చనిపోయినటువంటి ప్రసాద్ వసంత, ఈస్ట్ గోదావరి ప్రసాద్ వసంత వాళ్ళు నా తరపున వచ్చారు వివాహానికి మ్యారేజ్ పెద్దలుగా. ఇక్కడ అంబేద్కర్ అన్న వాళ్ళు ఇక్కడ పెద్దలుగా ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య మా వివాహం జరిగింది. అంటే లాయర్ అంబేద్కర్ గారు. లాయర్ అంబేద్కర్ గారు. ఓకే. అంటే ఈయన మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిపోయారా రియాజ్ గారు వెంకటేశ్వర్లు? ఎట్లా అంటే పార్టీ పట్ల ఎట్లా అంటే మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత ఎట్లా జరిగింది? కామ్రేడ్ రియాజు ఎప్పుడు కూడా యూజీ నెట్వర్క్ తెలిసిన వ్యక్తి కాదు, ఆ నేపథ్యంలో పనిచేసిన మనిషి కాదు. తను దాదాపుగా నేను చెప్పిన నాటి నుంచి 10 సంవత్సరాల పాటు పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగారు. తర్వాత ఇక్కడున్న కమిటీలలో పనిచేస్తూ రాష్ట్ర కమిటీగా వెదుగుతూ అనేక బాధ్యతలు తీసుకున్నాడే తప్పితే ఏ రోజు కూడా ఆయన యూజీ వరకు తెలియదు. అయితే చర్చల క్రమంలో ఏమైంది అంటే, నాకు చర్చల క్రమంలో నెల్లూరు నుంచి ఒక వ్యక్తి చర్చల్లో పాల్గొంటున్నారు అంటే ఎవరు వస్తున్నారబ్బా అనేది ఒకటి ఆలోచన చేశాను. కానీ కామ్రేడ్ రియాజ్ ఉంటాడు అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం మీకు కూడా తెలియదు? నాకు కూడా తెలియదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఆ రోజు ఆయన పీడీఎస్ కానీ లేకపోతే రైతు కూలి సంఘమా ఇతర బాధ్యతల దృష్ట్యా ఉన్నాడే తప్పితే లీగల్ గా అండర్ గ్రౌండ్ నెట్వర్క్ తెలియని వ్యక్తి. కాబట్టి ఆయన చర్చలకు వస్తాడు అనుకోలేదు. నేను అప్పటికి నాకు మా పాప ప్రెగ్నెంట్తో ఉన్నాను. నేను చర్చలు జరిగే నాటికి, వాళ్ళు చర్చలు జరిపే నాటికి నేను నెల రోజుల పాప, నేను డెలివరీ చనిపోయే నాటికి కామ్రేడ్ రియాజ్ని ఎన్కౌంటర్లో హైదరాబాదులో పట్టుకొని సిసి సరఫత్ హాస్పిటల్ దగ్గర తీసుకొని వెళ్ళి బదనకల్ ఏరియా కోహినగుంట విలేజ్ దగ్గర ఎన్కౌంటర్ చేసే నాటికి నాకు 2 పిల్లలు, పాపకి 9 నెలలు, బాబుకి 2.5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్ అనేటటువంటిది జరిగినప్పుడు ఎవరు కూడా అంటే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు రియాజ్ ఎన్కౌంటర్ నిరసిస్తూ రాజీనామాలు చేసినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి నాకు తెలియకుండా ఒక చర్చల ప్రతినిధిని ఎట్లా చేస్తారు, ఎన్కౌంటర్ చేయడం ఏంది అని జానారెడ్డి అట్లా కూడా పేపర్స్ రాసినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ సందర్భం ఉన్నది. అయితే ఏంటంటే ఈ చర్చలు జరిగిన క్రమంలోనే ఒక ఇంటర్నేషనల్ చర్చలు అనే అంశమే ఒక దూతన, ఇప్పుడు ప్రజలకి పక్షాల నుంచి వచ్చినటువంటి ఒక దూత, ఈ దూతను చంపడం, చర్చలకి వచ్చినటువంటి వ్యక్తిని అనేటటువంటిది ఆ రోజు అందరూ కూడా దాన్ని ఇండియాలోని నేషనల్ మీడియా మొత్తము ఒక అంశంగా ఉన్నటువంటి విషయాన్ని. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఎవరు కూడా దీన్ని ఒక చట్టబద్ధమైనటువంటి అంశంగా కానీ, ఇప్పుడు మధుసూదన్ రాజు ఎన్కౌంటర్ జరిగినప్పుడు గతంలో హైదరాబాద్లో తీసుకొని ఆయన్ని చంపేసినప్పుడు కన్నాభిరామన్ గారు కోర్టులో రిట్ వేసి ఎఫ్ఐఆర్ చేయండి, దాన్ని ఒక హత్యగా చేయండి. ఇదే కాదు, ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా ఆ ప్లేస్ని విజిట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ రియల్గా జరిగిందా, ఎట్లా జరిగింది అనేటటువంటిది ఒక నిజ నిర్ధారణ చేసి దాన్ని కూడా ఒక మర్డర్గా క్రియేట్ చేస్తూ దాని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఆయన ఎంతో చేశారు. తర్వాత క్రమంలో ఇట్లా ఎన్కౌంటర్ జరిగితే బాలగోపాల్ సమక్షంలో శవాల గద్దర్ సమక్షంలో అంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి డెడ్ బాడీస్ని తెచ్చుకునే పరిస్థితి లేని క్రమంలో శవాల స్వాధీన కమిటీ అని చెప్పి అది అలా రూపాంతరం చేసి అమరవీరుల బంధుమిత్రుల కమిటీగా రూపాంతరం చెందింది. అంటే ఒక వ్యక్తి ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి ఏదైతే రియాజ్ ఉన్నాడో ఆ రియాజ్ ఇంటర్నేషనల్ లెవెల్గా గుర్తింపు చెందినప్పుడు అంత ఎక్కువగా
ప్రతిస్పందన అనేటటువంటిది ఆ రోజు రాకపోవడం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఇది ఒక అంశము, దీన్ని మనం ఒక ఉద్యమంగా చేయాలి అనేటటువంటి నేపథ్యంతో చేసి ఉంటే గనక ఇప్పుడు ఏదైతే కగారులో జరుగుతూ ఇన్ని ఎన్కౌంటర్లకు దారి తీస్తూ మళ్ళీ చర్చల ప్రక్రియ మొదలవ్వడము అనేటటువంటిది జరిగి ఉండకపోవచ్చును అనేటటువంటిది నా యొక్క ఆలోచన, నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కామ్రేడ్ రియాజ్ కీలక పాత్ర చర్చల్లో అనేది అప్పట్లో అసలు ఒక్కసారిగా కనిపించాడు, నెల్లూరు చెందిన వ్యక్తి అని. టోటల్ ఇది జరిగిన ఒక 2-3 నెలలకైనా కదా ఎన్కౌంటర్ జరిగింది. 9 నెలల కాలం. 9 నెలలు. 9 నెలలు. అయితే ఈ 9 నెలల కాలం పట్టింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు ఇప్పటికీ కూడా రీల్స్ కనుక టీవీలలో వేసినవి చూస్తే ఒక్క రియాజ్ ఒక్కడే డ్రెస్తో ఉండడు, ఓన్లీ సివిల్ డ్రెస్తో కనపడేటటువంటి వ్యక్తి. మీరు చర్చల నుంచి బయటకు వచ్చేటప్పుడు అవి చూసినట్లయితే అవును, రియాజ్ ఒక్కడే సివిల్ డ్రెస్తో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫారెస్ట్లో వాళ్ళు వేసుకునే దళ కమాండర్లు వేసుకునేటటువంటి ఒక డ్రెస్లో ఉంటారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన్ని ఒక లీగల్గా ప్రకటించి గనక ఉంటే, లీగల్ జనశక్తి పార్టీ లీగల్ రిప్రజెంటేటివ్ లేకపోతే అధికార ప్రతినిధి అని చెప్పి చేసి ఉంటే గనక ఆ కామ్రేడు చనిపోకపోవచ్చు. అవును. ఎందుకు అంటే లీగల్ అనే యూజీ కార్యక్రమం వాళ్ళకి లీగల్ వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ నడవడిక అనేటటువంటిది ఎంతో నైపుణ్యంతోనూ ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో ప్రావీణ్యత ఉండాలి. దాన్ని యూజీ నెట్వర్క్ చేయడం కానీ యూజీగా బ్రతకడం అనేటటువంటిది చిన్న విషయం కాదు. అట్లాంటిది చేతకాని ఒక రియాజ్ని వెంకటేశ్వరుని తీసుకొని అప్పటి వరకు రియాజ్ అని కాదు, కావలి వెంకన్నగా పేరు పొందారు. ఎవరైనా సరే ఆ మనిషిని చూస్తే కావలి వెంకన్న అంటారు. ఇంటి పేరుగా కావలి వెంకన్నగా పేరు పొందినటువంటి వ్యక్తి చర్చల్లోకి వచ్చి యూజీ వరకు అనేటటువంటిది అలవాటు లేకపోవడం వల్ల తగినటువంటి చర్యలు ఆయన మీద శ్రద్ధ అవన్నీ వహించకపోవడం వల్ల, కొంత బాధ్యత ఎక్కువ తీసుకోకపోవడం వల్లే చనిపోయాడు అనేది నేను ఆ రోజు నుంచి నేను ఫీల్ అవుతున్నటువంటి విషయం. ఈరోజు నేనే కాదు, ఈరోజు వస్తున్నటువంటి ఇప్పుడు చర్చల్లో ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మావోయిస్టు పార్టీ నుంచి వచ్చినటువంటి రామకృష్ణ కానివ్వండి, సుధాకర్ కానివ్వండి, సుధాకర్ గణపతి మొన్న చనిపోయినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు కొన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని గడిపినటువంటి వ్యక్తులు. ప్రజల యొక్క విలేజెస్లో అజ్ఞాతం గడిపినటువంటి వ్యక్తులు. వాళ్ళకి రియాజ్కి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆ నెట్వర్క్ ఈయనకి అలవాటు లేకపోవడము, పార్టీ తగిన చర్య జరగకపోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశము. దాన్ని ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు ఒక అంశంగా లేవనెత్తి ఒక ఉద్యమంగా చేయకపోవడమే ఇన్ని కగారు పేరు మీద ఇన్ని జరగకపోవు అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. అదే ఆ రోజు ఇతను ఎన్కౌంటరు అంటే పోలీసు తీసుకొని పోయి కాల్చి చంపేశారు కదా, అంటే అంత కొద్దిగా నాకెందుకు ఈ విధంగా జరుగుద్దిలే, నేను కేవలం ఒక ప్రతినిధిగా ఆ పార్టీ తరఫు నుంచి పోయాను అనే భావంతో కొద్దిగా నెగ్లెక్ట్గా ఉన్నట్టున్నట్టు. అంటే నెగ్లెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చర్చలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఏంది అనేది కూడా నాకు కూడా తెలియని అంశం. నేను చర్చలు అయిపోయిన తర్వాత దాదాపుగా నా కూతురు చర్చలకి 1 నెల రోజులు పాప అయితే ఒకే ఒక సందర్భంలో ఆయన మా పాపని 7 నెలల కాలంలో ఒక్కసారి చూశాడు అంతే. మిగిలిన టైంలో నేను ఆయనతోనూ మనకి కాంటాక్ట్స్ లేవు. తర్వాత చనిపోయిన తర్వాత బాడీని రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే నేను వెళ్ళాను. అంటే అట్లా జరిగిపోయింది. చనిపోక ముందు ఆయన అంటే ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేవాడా లేకుంటే నెలల తరబడి కనిపించకుండా? 2005లో మా మ్యారేజ్ జరిగింది.
2000లో జరిగింది మ్యారేజ్ జరిగింది. 2005లో కామ్రేడ్ అమరుడు అయ్యాడు. మేము అతి కొద్ది కాలం మాత్రమే కలిసి ఎందుకు అంటే ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమాల మీద తను తిరగడము, ఈ లోపు నేను ప్రెగ్నెన్సీ రావడము, కొంత ఇవి కుటుంబ కార్యక్రమాలు, దానివల్ల మేమిద్దరం కలిసి ఉన్నది కూడా చాలా తక్కువ. కానీ కామ్రేడ్ రియాజు ని ఎవరైనా ఒకసారి పలకరిస్తే మాట్లాడితే ఆయనకి అట్రాక్ట్ అయిపోతాం. అంటే ఆయన అంత ఫ్రెండ్లీగా ఒక మనిషిని ఆకట్టుకునే విధంగా రాజకీయాలు చెప్పనియండి, స్నేహం చేయనియండి చేస్తాడు. ఇంకొక విషయంలో కామ్రేడ్ రియాజ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే బాలగోపాల్ ఎలాగైతే తను వేసుకున్నటువంటి బట్టలు మార్చిపోయినా, వేసుకున్నటువంటి బట్టలు కానీ దుస్తులు కానీ కాళ్ళకి చెప్పులు పోయకుండా ఎట్లా తిరిగేటాడో కామ్రేడ్ రియాజ్ కూడా అట్లనే తిరిగేటాడు. ఆయనకి ఎప్పుడూ ఒక పుస్తకం, పెన్నులు ఉంటే చాలు. చదవడం, రాయడం, మాట్లాడడం, ఎవరైనా కనిపిస్తే రాజకీయాలు మాట్లాడడం. అసలు ఆయన చూస్తే అసలు ఈయన ఇంజనీర్ చేశాడా, ఈయన ఇంత పెద్ద నాయకుడా అని ఆశ్చర్యపోతాడు. అట్లా కలిసిపోతాడు మనుషులు. అటువంటి సహజమైనటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. ఆ విధంగా అట్లా జరిగిపోయింది. ఈరోజు ఇట్లా జరిగినటువంటి ఎన్కౌంటర్స్ వీటిల్లో, ఈ బదనకల్ అమరుల్లో నేను కుటుంబ సభ్యురాలుగా నేను వాళ్ళు ఏదైతే తను ఆశించినటువంటి ఆశయాలు వాటిని విడనాడకుండా ఉండడం కోసం తను ఏ కమ్యూనిటీ నుంచి అయితే వచ్చాడో ఆ కమ్యూనిటీ డెవలప్ చేయాలి. అప్పుడప్పుడు మేము మాట్లాడేటప్పుడు దీనికి లిపి లేదు, వాళ్ళ హిస్టరీ రాయాలి, వాళ్ళ గురించి బయటికి తీయాలి అనేటటువంటి సందర్భాల్లో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం. ఏదైతే ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టపోలులు అసలు ఇప్పటికీ కూడా ఈ చేపలు పట్టుకోవడం, వెళ్ళడం, లేదనుకుంటే చెన్నైకి బోట్ల మీద వెళ్ళడం, బోట్ల మీద పోవడం, అక్కడ పని చేసుకోవడం, రావడం, స్వతహాగా బోట్లు కొనుక్కొని వాళ్ళు వ్యాపారం చేసుకునే స్థితిలో ఈనాటికి కూడా ఈ పట్టపు జనానికి రావడం లేదంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవడం, చుట్టూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగు కాకపోవడము, ఈ సారాలు వీటికి వ్యసనం అయిపోవడము, వ్యసనానికి దగ్గరగా వెళ్ళడము, ఇదంతా ఏంటంటే వాళ్ళకి మనం మెరుగైన జీవితాన్ని అందించాలి అనేటటువంటిది. అప్పుడు వచ్చినటువంటి ఆక్వా కల్చర్ మీద కూడా తను చేశాడు. ఆ ఆక్వా కల్చర్ని డెవలప్ చేసి ఇట్లా దీన్నంతా వ్యవసాయాన్ని పాడు చేయడం, ఇట్లా అనేక అంశాల మీద ఆయన చర్చలు చేసేటోడు. ఈ తీర ప్రాంతాల మీద చేయాలనే ఉంది. ఆ నేపథ్యంలో నేనేమనుకున్నా అంటే కామ్రేడ్ రియాజ్ చనిపోయిన తర్వాత తన పేరు మీద అమరుల రియాజ్ బంధువులు మిత్రులు అంటే ఆర్గనైజేషన్ అనేటటువంటిది కాకుండా మా బంధువులు, తనతో పనిచేసినటువంటి చదువుకున్నటువంటి మిత్రులతో ఒక ట్రస్ట్ రూపం అవనియండి, ఏదైనా రూపం అవనియండి, ఫస్ట్ విద్యార్థులకి హెల్ప్ చేద్దాం అనేటటువంటిది ఒక చిన్న కార్యక్రమం లాగా గత సంవత్సరం నేను చాక్చర్ల స్కూల్లో చేశాను. ఈ సంవత్సరం సత్రం స్కూల్లో, ఎందుకంటే ఆ సత్రం చుట్టూ దాదాపు 5 విలేజెస్కి సంబంధించి ఒక జెడ్పీఏ స్కూల్ ఉంది. కావలి మండలము కొత్త సత్రం అంటే ఆ చుట్టుపక్కల మా పట్టపోలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలకి సంబంధించి 5 విలేజెస్ కి సంబంధించినటువంటి పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి నేను ఈవేళ ఆ స్కూల్ని ఎంచుకొని ఆ పిల్లలకి ప్రోత్సాహంగా నా వంతు నేను చేయగలిగినంత, నేను అంబేద్కర్ అన్న మేమిద్దరం అనుకొని కొంత అంటే నా బుర్రలో వచ్చినటువంటి ఆలోచనని తనతో షేర్ చేసుకోవడం, తను నువ్వు చేయమ్మా అని నాకు సపోర్ట్ ఇవ్వడము తో కిందటి సంవత్సరం చేశాను, ఈ సంవత్సరం చేస్తున్నా. ఫ్యూచర్లో దీన్ని ఈ విధంగా కొనసాగించి పట్టపోల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రథముడు. ఎందుకంటే ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను ఇంకొంచెం డెవలప్ చేసుకొని అందు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా కార్యక్రమాలు చేసి వాళ్ళకి చదువుకి హెల్ప్ చేసి చెయ్యాలనేటటువంటి ఆలోచన తపన ఉంది. ఏదో ఉడతా భక్తి చిన్నగా కింద సంవత్సరం స్టార్ట్ చేశాను, ఈ సంవత్సరం చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా
ఆ స్కూలు ఈ స్కూలు అంటే ఆ స్కూల్ని వదిలిపెట్టకుండా ఆ స్కూల్లో రేపు 10 గంటలకు ఏం చేస్తున్నామంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాడ్ ఒక పెన్ను ఇచ్చి మీరు ఎగ్జామ్ బాగా రాయండి, మీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇట్లా ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపుకి వెళ్ళాలి, మీరు కూడా అట్లా వెళ్ళాలి చదవాలి అనేటటువంటి ఒక స్ఫూర్తిని కలిగజేయాలనేటటువంటిదే నా యొక్క ఆలోచన. అదే అంటే ఆయన చనిపోయిన అంటే ఆయన ఎన్కౌంటర్ అయిన రోజు ఓకే 20 సంవత్సరాలు 20 years అంటే తర్వాత ఇప్పుడు అంటే మీరు ఈ మధ్య కాలంలో చూస్తున్నారు ఎన్కౌంటర్లు రకరకాలుగా, ఎలా చూస్తారు వీటిని? నేను ఒక సామాజిక కార్యకర్తగా వాటిని చూసేటప్పుడు అసలు ఈ ఎన్కౌంటర్స్ వీటిని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసేటటువంటి పోరాటము ఒక్కొక్కసారి ఎనలైజ్ చేస్తే ఏమవుతుందంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది. అంటే స్టేట్ చేసేటటువంటిదంతా కూడా ఒక క్రమంలో కనిపిస్తుంది, వాళ్ళు చేసేటటువంటి పోరాటంలో అనేక మంది అవసరం లేనటువంటి గిరిజనులు వాళ్ళకి తోడ్పడినటువంటి పల్లెలు ఈరోజు నాశనం అయిపోతుంది. అది అసలు ఎందుకు జరుగుతుంది, ఏమిటి, దాని మూలాలు ఏమిటి అనేటటువంటి దానికి వెళ్తే అది చాలా పెద్ద చర్చ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదల కోసం కొల్లగొట్టడం కోసం గ్లోబలైజేషన్లో భాగంగా అనేకమైన పుంగాలుగా వస్తాయి. నేను అంత దూరం వెళ్ళదలుచుకోలేదు, కానీ ఈ ఎన్కౌంటర్స్ని అయితే మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఆ పల్లెల్లో ఉన్నటువంటిది చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో వాళ్ళని కూడా గుర్తించాలి, వాళ్ళకి కూడా ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క మెరుగైన జీవితాన్ని ఈ రోజు మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అట్లా చర్యలు తీసుకోకపోవడం, ఒక దానిని పట్టించుకోకపోవడం, కాకపోతే అక్కడ గనులు ఇవి ఉన్నాము కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రజల్ని తొలగించడం అనేటటువంటిది మనం కొన్ని సినిమాలు చూస్తే సినిమాలలో చూపించినట్టే ఈరోజు అక్కడ కూడా నడుస్తూ ఉంది. కానీ ఇవి పెద్ద అంశాలు, నేను వీటిని చర్చ చేయదలుచుకోలేదు. నా పరిధి ఏంటి అంటే ఇప్పుడు నేను నా పిల్లలు నా కుటుంబంతో పాటు సమాజం కొద్ది నేనైతే అడ్వకేటు, నేను అంతకుముందు పీజీ చేశాను, ఎంకామ్ చేశాను, కానీ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత లా చేశాను. దాన్ని బయటకు తీయాలి, ఒక కేసు వేద్దాము అని చేశాను. కానీ ఈ 20 సంవత్సరాల్లో నేను కూడా ఆ కేసు విషయంలో చేయలేకపోయినా. ఎందుకంటే నేను దాదాపుగా సిరిసిల్లాకి 4-5 సార్లు వెళ్ళాను, ఎఫ్ఐఆర్ కాపీ ఎతికాను కోర్టులో, ఆ ఎఫ్ఐఆర్ కాపీ దొరకలేదు నాకు. కానీ ఆ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు అనేకమైనటువంటి రాజకీయ అవతారాలు ఎత్తడము, అవన్నీ రాజకీయాలు కథకాలు నడుస్తూనే ఉంటాయి. ఒక చర్చల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని ఎన్కౌంటర్లో చంపేయడము, దీని మీద మీలాంటి వాళ్ళు మొత్తం కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పడం, జానారెడ్డి కూడా నాకు తెలియకుండా జరిగింది అని కొన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పత్రికల్లో రావడం. అలాంటి అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేకపోవడం అంటే ప్రభుత్వము అప్పట్లో హోమ్ మినిస్టర్ అంతా డ్రామాలు అనుకోవచ్చా? ఇక ఏం అనుకోవచ్చా అనేటటువంటిది నేను చెప్పే కంటే కూడా జనాలకి తెలుస్తారు. నా నోటితో నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే జనం కూడా అన్ని పరిశీలిస్తున్నారు. ఇంకొక విషయం ఈ సందర్భంలో గుర్తు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిసారిగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు స్టేట్ ప్రకటించింది ఏమని, ఆ కుటుంబ సభ్యులు కోరితే నేను ఉద్యోగం ఇస్తాను, ఒక 5 lakhs ఇస్తాను అని. కానీ ఆ రోజు నేను తిరస్కరించాను. అలాగే ఇంకొక సందర్భంలో కూడా మాధవన్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళ అబ్బాయి కోరితే నేను ఎక్స్‌గ్రేషియా ఇస్తాను అని కూడా గవర్నమెంట్ ప్రకటించింది. అంటే ఈ ఎన్కౌంటర్లు ఆ విధంగా ప్రకటించడం అనేటటువంటి, నేను ఆ రోజు ప్రకటించింది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నేను ఒకటే చెప్పిన, మనిషిని చంపేసి డబ్బులు ఇస్తాను అంటే వాళ్ళ త్యాగాన్ని నేను వెలకట్టదలుచుకోలేదు, నేను తీసుకోదలుచుకోలేదు అన్న అదే పద్ధతిగా ఈరోజు నేను జీవనం కొనసాగిస్తున్నాను. న్యాయవాదిగా ఉంటున్నా అంటే మీరు అంటే మీ హస్బెండ్ కామ్రేడ్ రియాజు ఏదైతే ప్రజల కోసము పోరాటం చేసి విప్లవ పార్టీ ఆ బాట పట్టారో ఆ ఆశయాలను నెరవేర్చడానికి మీరు పార్టీలో ఏమైనా? నేనైతే ఇప్పుడు ఎటువంటి పార్టీలోనూ లేను, నేను అయితే ఉండదలుచుకోలేదు. ఈరోజు నేను అడ్వకేట్గా, అలాగే మీకు అడ్వకేట్స్కి ఒక ILP అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది,
దాని రూపంలో మేము ఏం చేస్తున్నామంటే ఫోర్ ఫాదర్స్ ఉంటేనే అడ్వకేట్స్ కానీ ఏ రంగంలో అయినా సరే ఈరోజు రాణించే పరిస్థితి ఉంది. ఇక అడ్వకేట్స్ అయితే ఇక అసలుకే కోర్టులో రాయాలంటే విలేజ్ వాతావరణం నుంచి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ అడ్వకేసీ గురించి తెలియజెప్పడం, అలాగే జేసీజే ఏపీపీ కోచింగ్లు అనేటటువంటివి ఆన్లైన్లో నడపడం చేస్తున్నాము. ఈరోజు నేను ఎంచుకున్నది ఏంటంటే ఏదో ఒక రూపంలో ప్రజలకి హెల్ప్ చేయడం అనేటటువంటిది చాలామంది చేస్తున్నారు. అందులో నేను ఒక చిన్న ఇసుక రేణువుని మాత్రమే. నేను ఏదో చేస్తున్నాను అని మాత్రం నేను అనుకోవడం లేదు. నాకు తోచింది నేను చేస్తున్నాను. నేను చేయాలనే అడ్వకేట్గా వచ్చాను. నేను ప్రజలకి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి న్యాయం చేయాలనుకుంటున్నా. నాకు తోచిన పరిధిలో నేను నేర్చుకున్న పరిజ్ఞానంతో చేస్తున్నాను. అంటే ఆ బాట కాకుండా ప్రజలకు తమ వంతుగా రియాజు స్నేహితులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు మొత్తం ఆ రూపంలో సహాయం చేస్తూ వాళ్ళకు ఎక్కడైనా అన్యాయం జరిగినా చేయాలని మీరు ఫైట్ చేస్తారంటారు. ఓకే. అంటే ప్రతి సంవత్సరం రియాజ్ చనిపోయినప్పుడు మీరు కావలికి వచ్చి కార్యక్రమాలు చేపడుతుంటారా? నేను రియాజ్ చనిపోయిన ప్రతి సంవత్సరం మొట్టమొదటి ప్రథమ వర్ధంతిని భారీ ఎత్తున హైదరాబాద్లో జరిపాం. పుస్తకావిష్కరణ చేశాము, అది జరిగింది. తర్వాత కాలక్రమంలో ఎట్లా అయిపోయింది అంటే ఒక అమరవీరుని యొక్క త్యాగాన్ని గుర్తించుకోవాలి అంటే ఈరోజు కుటుంబ సభ్యులే గుర్తించుకునే స్థితికి ఈరోజు నెట్టవేయబడుతున్నారు. మేము నెట్టవేయబడుతున్నాం. ఈరోజు పర్సనల్గా ఒకానొక సందర్భంలో నేను ఈరోజు రియాజ్ వైఫ్గా నేను నా భర్తకి చేసినట్టు చేసుకోవాల్సినటువంటి సందర్భము దుస్థితికి నెట్టివేయబడడం అనేది అసలు మాటలతో చెప్పలేనటువంటి అంశం ఇది. అంటే మామూలుగా ఏంటంటే మావోయిస్టుల పేర్లు చెప్పుకొని వేరే వేరే సంఘాలు చెప్పుకొని ఇచ్చేస్తున్నారు, కానీ నిజంగా వాళ్ళ ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ పట్టించుకున్న సందర్భం అయితే లేవు. నేనైతే దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. ఎందుకు అంటే ఈరోజు ప్రతి ఉద్యమకారుడు తను చావడానికి సిద్ధమయ్యే ఉద్యమాలకి వచ్చాం. నేను కూడా వెళ్ళాను, పనిచేశాను. ఉద్యమంలోకి అంటే యూజీ చేస్తేనే ఉద్యమం కాదు, ప్రజల కోసం ఆలోచన చేయడం కూడా విప్లవం. అసలు విప్లవం అంటేనే మార్పు. ఏ చిన్న మార్పు కోసం ప్రయత్నం చేసినా కూడా అది ఉద్యమమే. అట్లా జరిగినటువంటి సందర్భాల్లో పట్టించుకున్నారా పట్టించుకోపోలేదా అనేటటువంటిది ఆయా ఆర్గనైజేషన్లకే మనం వదిలేయాలి. దాని గురించి నేనైతే డిబేట్ చేయదలుచుకోలేదు సార్. ఇప్పుడు రియాజు పిల్లలు ఎంతమంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు రియాజు మదరు 2017లో చనిపోయింది. మొన్ననే మా మామయ్య గారు జనవరి 25న చనిపోయారు ఈ మధ్యకాలంలోనే. రియాజుకి ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నది. నేను ఇప్పటికీ కూడా ఆ కుటుంబంతోనే ఉన్నాను. ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం అంటే అది బయట కుటుంబం కాదు, నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారు రియాజ్ పిల్లలు? అప్పుడు చనిపోవడానికి ముందు నా కూతురు 9 months. ఇప్పుడు హార్టికల్చర్ BSc ఫైనల్ ఇయర్ చదువుతుంది మా అమ్మాయి. మా అబ్బాయి ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్గా దీంట్లో జాబ్ చేస్తున్నాడు అమెజాన్. అంటే రియాజు అంటే అప్పట్లో ప్రభుత్వంతో చర్చలు జరిగి ఒక గుర్తింపు కలిగిన ఫిగర్గా ఇదయ్యాడు. అలాంటి వ్యక్తికి కావుల్లో కానీ నెల్లూరులో కానీ ఏమైనా ఆయన పేరుతో ఏమైనా స్తూపము అలాంటిది ఏర్పాటు చేసే అవకాశం లేదు? స్తూపము కట్టాలని చాలా సార్లు చేశాను, కానీ ఒకటి అక్కడ ఇంటి దగ్గరలో కట్టడం కోసం ఒక ప్రయత్నం చేశాము, అది స్థలం ఇవ్వలేదు. రెండవది స్తూపాలు బరియల్ గ్రౌండ్లో కడితే అక్కడ వాళ్ళు ఇక్కడ మీరు ఎట్లా కడతారు అనేది 2-3 సందర్భాల్లో అనడము. ఇక నేను ఉండేది స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే రియాజ్ చనిపోయారో అప్పటి నుంచి నేను మా పేరెంట్స్తో ఉంటున్నాను. ఇక్కడికి పండగలకి ఏదైనా సందర్భాలను బట్టి రావడము, మా అత్త మామలకి బాగోకపోతే నేను మా కుటుంబ సభ్యులము చూసుకున్నాము. కట్టలేదు స్తూపం. కాకపోతే ఏంటంటే బరియల్ గ్రౌండ్లో ఒక శిలాపలకం లాంటిది వేసి ఉంచాం, కట్టాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉన్న స్తూపాలని ఎప్పుడో 50s లో కట్టినటువంటి అమరవీరుల స్తూపాలని కూడా ఈరోజు కూల్చేసే పరిస్థితి.
ఎందుకు కూల్చేస్తున్నారు ఏంది అనేటటువంటిది కానీ, లేదా శవాల్ని కూడా ఈరోజు చూసుకోలేని పరిస్థితులు. అవును, శవాల్ని కూడా చూడనీయకుండా అంటే ఆ అమరుల యొక్క శవాలను తీసుకొచ్చి ఇంటి దగ్గర దహన కార్యక్రమాలు చేసుకుంటే అక్కడ కూడా ఉద్యమాలు విప్లవాలు వస్తాయని ఆలోచించేంత తీవ్ర స్థాయిలో ఈరోజు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి పిల్లలు వాళ్ళ యొక్క కన్న కడుపు చూసుకోవడానికి లేదు అంటే అది ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైనటువంటి విషయాలు చూస్తున్నాం మనం ఈరోజు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.